హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాంబాబు సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆ, మళ్ళీ మరొకసారి మిమ్మల్ని అందరినీ మీతో పాటు రెగ్యులర్గా కలుసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఏపీపీఎస్సీ వారు ఎండోమెంట్ ఎగ్జామ్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని మనకి కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఆ ఎగ్జామ్లో అత్యంత కీలకమైన ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పేపర్ 2 లో మొత్తం ఇండియన్ మైథాలజీ పురాణాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. పేపర్ 2 మొత్తం ఆ, నేను చెప్పడానికి క్లాస్ ప్లస్ యాప్లో అభయం అకాడమీ అనే పేరుతో ఒక యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి చెప్పే ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అంతకుముందు నోటిఫికేషన్ పడినప్పుడు ఒక అబ్బాయి, సార్ మీరు ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎవరు చెప్పమంటున్నారు, చెప్పలేమంటున్నారు, మీరేమైనా చెప్పగలరా అని అడిగాడు. సో నాకు కొంత సమయం ఇవ్వమ్మా, నేను స్టడీ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నా ధైర్యం ఏంటంటే నేను తెలుగు లిటరేచర్ యూపీఎస్సీకి చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ హిస్టరీ ఆప్షనల్ చెప్తున్నాను. హిస్టరీ తెలుగు లిటరేచర్ కాంబినేషన్లో మనకి మైథాలజీ పర్వాలేదు, యూ కెన్ మేనేజ్ అనుకున్నాను, నాకు తెలిసేమో అనుకున్నాను. కానీ భాగవతం, భారతం, రామాయణం, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, ఆగమ శాస్త్రం, తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్, ఇలా అలా లోనికి వెళ్తున్న కొద్దీ ఆ, అసలు ఎన్ నాకు 1% కూడా తెలియదు అని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంచుమించు ఒక 40 నుండి 50 పుస్తకాలు ఉంటాయి తెలుగులో, రకరకాలు. నిజంగా పుల్లెల శ్రీరామచంద్ర గారి దగ్గర నుంచి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళందరి పుస్తకాలు కూడా నేను చదవడం ప్రారంభించాను. చదవడం ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం ఏంటో అర్థమైంది. నిజంగా నా కోసం భవిష్యత్ తరాలకి ఇది చెప్పాలి, ఈ లెగసీ అసలు ఎంత అద్భుతమైన కథలు. అప్పుడు నేను ఒక రకమైన అలౌకిక ఆనందం వచ్చేది నాకు రోజు చదువుతుంటే, చెప్తున్నప్పుడు కూడా. ఆ తర్వాత నిజంగా పరీక్షలు రాసిన తర్వాత అందరూ ఏంటంటే చాలా ఇండెప్త్ చదివేయాలి అని భయపెట్టేశారు పిల్లల్ని. కానీ నేను బేసిక్స్ చదవండి, మూలాలకు కట్టుబడి ఉండండి, సరిపోతుంది అని నేను చెప్పడం జరిగింది. అదే జరిగింది. ఇంచుమించు అవుట్ ఆఫ్ 100 అరౌండ్ 95% వరకు మనం అనుకున్న మన క్లాసులో నోట్స్లో చెప్పుకున్నవి, సరదాగా ఆడుతూ పాడుతూ డిస్కస్ చేసిన వాటిలోంచే ఈ ఎండోమెంట్స్ బిట్స్ అనేవి రావడం జరిగింది. ఎంతోమంది పిల్లలైతే మీ వాయిస్ విన్నాం సార్, ఆ వాయిస్ మా చెవుల్లో మారుమ్రోగింది పరీక్షలో రాస్తుంటే అని పెడుతుంటే ఇంచుమించు ఒక 50 మంది మెసేజ్ చేశారు నాకు అకాడమీలో. ఎంత ఆనందం అనిపించిందంటే ఒక అమ్మాయి అయితే, సార్ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు సార్, భవిష్యత్ తరాల వారికి మీరు చెప్పిన కథల్ని మా పిల్లలకి మేము చెప్తాం సార్, ఈ కథలు మేము మర్చిపోం సార్ అంటే. నిజంగా మా పిల్లలకు కూడా నిజంగా ఆ, అప్పుడు అంతవరకు నేను ఏవేవో కథలు చెప్పాను. కానీ ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ చదివిన తర్వాత ఆ రామాయణం గురించి కానీ, భారతం గురించి కానీ, భాగవతం, పురాణాలు, ఉపనిషత్తులు, అసలు హయ్యెస్ట్ ఫిలసాఫికల్ బుక్స్ ప్రొడ్యూస్డ్ బై ది మ్యాన్ కైండ్ అనే ప్రపంచం అంతా మోకరిల్లింది ఉపనిషత్తుల గురించి. అటువంటి అద్భుతమైన మన వారసత్వ సంపద, సాంస్కృతిక వారసత్వ సంపద అనేది చదవడం అనేది నిజంగా ఎండోమెంట్ ఆఫీసెస్ వల్ల జరిగింది. ఎంతో మంది వాళ్ళు జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేశారు, లేకపోతే 10-15 ఉద్యోగాలు అప్పుడు వచ్చిండేవి. సో మళ్ళీ మరొకసారి మరొక సువర్ణ అవకాశం వచ్చింది. ఎండోమెంట్ ఆఫీసెస్ నోటిఫికేషన్ పడుతుంది, మంచి పోస్టులు. అందువల్ల పేపర్ 1 మీరు చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా మీరు చదవండి. పేపర్ 2 పూర్తిగా నా మీద వదిలేయండి. పేపర్ 2 బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటాను. మళ్ళీ కొన్ని పుస్తకాలు మన దగ్గర రకరకాల డైమెన్షన్స్లో మనకి పుస్తకాలు అనేది నేను చదువుతూ మీ చేత చదివిస్తాను. ఒక ప్రశాంతమైన వాతావరణంలో రోజు సాయంత్రం పూట నా ఆఫ్టర్ 8 అవర్స్ మనం పెట్టుకుందాం టైంలో జూమ్ సెషన్స్ లైవ్ పెట్టుకుంటాం. అవే మన యాప్లో కూడా ఇన్స్టాల్ చేస్తాం. అందులో నోట్స్ తయారు చేస్తాను, నేను ఇంపార్టెంట్ బిట్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా డిస్కషన్ చేద్దాం. దీన్ని ఏంటంటే ఒక రకమైన ఏబిసిడి లేకుండా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. అలా అనమాట, ఒక లింకింగ్ పెట్టుకుంటూ చదవాలన్నమాట ఈ సబ్జెక్ట్ని. ఒక ఇష్టం ఉండాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు అన్నమాట. ఒక సబ్జెక్ట్కి ఒక మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీని మనం యాక్యురేట్గా పట్టుకున్నాం ఆ ఎండోమెంట్ అప్పుడు అకాడమీలో నేను చెప్పినప్పుడు. కానీ మీ అందరికీ చూడండి, మీ మార్కులు ఎండోమెంట్లో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎవరికీ తగ్గలేదు.
అద్భుతమైన మార్కులు వచ్చాయి. కానీ జనరల్ స్టడీస్ కన్సిడరబుల్గా తగ్గిపోయింది. అందువలన అక్కడ మనం పోటీలో మనం ఉండలేకపోయాం అనమాట. ఈసారి అలా కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్దాం. వెళ్ళి ఈసారి ఈ ఎండోమెంట్ పరీక్షలో ఎంతోమంది నా స్టూడెంట్స్, రాంబాబు సార్ పిల్లలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉంటే గనక ఆ దేవాలయాలకి వచ్చి, అంటే పుత్రోత్సాహము పుత్రుడికి జనులా జన్మించినప్పుడు కాదు, జనులా పుత్రుని గైకొని పొగిడినప్పుడు అప్పుడు కలిగిన పుత్రోత్సాహం అంటాడు ఒక రచయిత. అలాగా ఆ పుత్రోత్సాహం, ఆ పుత్రికోత్సాహం కోసం తిరిగి నేను మళ్ళీ ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేది టేకప్ చేశాను. దీని తర్వాత కూడా ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ మన ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఈ అభయం అకాడమీ యాప్లో నేను చెప్పడం జరుగుతుంది. మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుందాం. హాయిగా మనం పాఠాలు చెప్పుకుందాం. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనము మిగతాది ఏంటనేది చూద్దాము. సో ముందుగా మనం ఈ సిలబస్ ఒకసారి చూద్దాము. ఈ సిలబస్ చూసిన తర్వాత మిగతా దానికి వెళ్దాము. మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో చూస్తే గనక ఫస్ట్ చాప్టర్ ఏంటంటే టోటల్ అరౌండ్ 12 టాపిక్స్ కింద దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ది చూస్తే గనక రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం, వేరియస్ పార్ట్స్ కాండాస్ ఆఫ్ రామాయణం, డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం. సో డిఫరెంట్ క్యారెక్టర్స్, రామాయణంలో పాత్రలు, రామాయణంలో కాండలు, బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు, అలాగే వంశాలు, రామాయణంలో ఏ వంశాల గురించి చెప్పబడింది, అలాగే ప్లేసెస్, రామాయణంలో మెన్షన్ చేయబడిన స్థలాలు. ఎప్పుడైతే వేరియస్ పార్ట్స్ ఆఫ్ రామాయణం అని అన్నారో, రామాయణం అంతా మీరు చదవాల్సిందే. ఒక మనిషిగా పుట్టి ఒక వ్యక్తి, ఒక రాముడు అనే వ్యక్తి ఎలా దేవుడయ్యాడు, నిజంగా అటువంటి గొప్ప పాత్ర. మూర్తీభవించిన రాముడు, మూర్తీభవించిన ధర్మానికి ప్రతినిధి అంటాడు మారీచుడు. రాముడి చేతుల్లో మరణించడానికి వెళ్ళిన మారీచుడు, రావణాసురుడు రాముడి గురించి ఏదేదో మాట్లాడుతుంటే, రాముడి గురించా నువ్వు మాట్లాడతావు ఇటువంటి అధర్మ మాటలు, రాముడు మూర్తీభవించిన ధర్మానికి ప్రతినిధి అంటాడు మారీచుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామ. సో ఒక ఆంజనేయుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి పరిచయంలో రాముడు అంటాడు, హనుమంతుడు ఇతను మహాపండితుడు, ఎంతటి గొప్ప విద్వత్తు ఉంది, ఎంతటి మహాపండితుడైన హనుమంతుడు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు లక్ష్మణ, అది నువ్వు నేర్చుకో. అంతటి మహాపండితుడు నిజంగా హనుమంతుడికి అందరు దేవుళ్ళు నేర్పారు. మన దేవుళ్ళలోనే వినాయకుడిలాగా అంత మహాపండితుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు వచ్చి రాముడి దగ్గర, లక్ష్మణుడి దగ్గర తన ఫలానా అని చెప్పి ప్రతి పాత్ర అది మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రామాయణంలో భరతుడు తమ్ముడు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి తమ్ముడు ఉండాలి మనకు అనిపిస్తుంది భరతుడిని చూస్తే. తల్లిని తిడతాడు, తల్లిని తిట్లు తిట్టకుండా తిడతాడు. కైకేయి, నేను ఎప్పుడైనా నిన్ను రాజ్యం అడిగానా, నేను ఎప్పుడైనా నిన్ను పట్టాభిషేకం అడిగానా, నేను ఎప్పుడైనా నిన్ను ఏమైనా కోరానా, ఇంత అమంగళకరమైన పని చేయడానికి నీకు సిగ్గులేదు అని చెప్పి అక్కడ భరతుడి త్యాగం నిజంగా నాకు రామాయణంలో, రామలక్ష్మణులు చాలా గొప్ప మనుషులు, కానీ భరతుడు రాజ్యం ఆయాచితంగా వచ్చింది, కానీ అక్కడ అయోధ్య వెళ్లకుండా నందిగ్రామంలో ఉండిపోయి నారచీరలు ధరిస్తూ నేల మీద పడుకుంటూ అన్నయ్య కోసం అన్ని సంవత్సరాల పాటు ఆ రాజ్యాన్ని పదిలంగా కాపాడాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది భరత. ఇలా ఎన్నో మనం ఎన్నో విశేషాలు మనం చూడవచ్చు. అది ఒక లాజికల్ సీక్వెన్స్లో చదివితేనే రామాయణం గొప్పతనం మనకు అర్థమవుతుంది. రామాయణంతోనే మనం ప్రారంభిస్తాం. దీనికి ఏంటంటే ముందు రామాయణం, భాగవతం, భారతాలు ఇవన్నీ చదువుతూ ఆ తర్వాత డిక్షనరీలు వచ్చాయి, పర్సనాలిటీస్, ప్లేసెస్, వీటన్నిటి మీద నేను గ్యాదర్ చేశాను. అప్పుడే చదివా, అప్పుడే చాలా పుస్తకాలు రీసెంట్గా కూడా ఆయన ఆ, ఇంకొక రచయిత రాశారు, అవి కూడా మనం చెప్పుకుందాం, నేను చూపిస్తాను. ఆ పుస్తకాలన్నీ మీరు కొనికండి. ఆ ఎసెన్స్ నేను చెప్తాను, అది మీరు రాసుకోండి. మీరు టీచింగ్ కాదు, మీరు ఉద్యోగం కొట్టాలి. అదే అప్రోచ్లో మీరు వెళ్ళండి. అంతేగాని నేను రకరకాల పుస్తకాలు చదివేస్తాను అని చెప్పి చదివేస్తే నాలెడ్జ్ వస్తుందేమో కానీ ఉద్యోగం రాదు. రెండోది మహాభారతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారతం, వేరియస్ పార్ట్స్, పర్వాస్, 18 పర్వాలు మహాభారతంలో, వివిధ డైనాసిటీలు. ఎందుకంటే మొత్తం రాజవంశాలన్నీ సమూలంగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి.
సమకాలీన రాజవంశాలన్నీ అయితే పాండవుల తరపున కౌరవుల తరపున 18 అక్షౌహిణి సైన్యం అంతమంది నాశనం అయిపోయారు. ఆ వంశాలు ఏంటి, వాళ్ళకు కౌరవులకి పాండవులకి లింక్ ఏంటి, ఆ తర్వాత ఏ ఏ ప్లేస్లు ఇంపార్టెంట్ ప్లేస్లు ఏంటి, మహాభారతం అంటే పంచమ వేదం. అది కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగినట్టు. సో అక్కడ నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మో రక్షితి రక్షిత, ధర్మం నిన్ను ఎలా రక్షిస్తుంది అని చెప్పి ప్రతి దగ్గర ఉపాఖ్యానాల రూపంలో కథల రూపంలో అద్భుతమైన ఇదనమాట. మనం రామాయణం అనగానే వాల్మీకి రామాయణం చదువుతాం, ఎందుకంటే వాల్మీకి రామాయణం తర్వాత తెలుగులో రకరకాల రామాయణాలు వచ్చాయి, వాళ్ళు అక్కడక్కడ మార్పులు చేర్పులు చేశారు కాబట్టి రామాయణాన్ని వాల్మీకి రామాయణమే మనం ఆ అనువాదమే చదువుతాం. పుల్లెల శ్రీరామచంద్రుడి గారివి ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారి చాలా పుస్తకాలు ఉన్నాయి, పుల్లెల వారిది మనం ఫాలో అవుతాం అనమాట. సో దీని తర్వాత మహాభారతం, కవిత్రే భారతం, వ్యాస భారతం ఇంచుమించుగా కవిత్రే భారతంలో ఉంటుంది కాబట్టి కవిత్రే భారతం మనకి బాగా ఇదైంది కాబట్టి కవిత్రే భారతం మనం చదువుతాం. దాని వచనం అక్కడక్కడ కొన్ని పద్యాలు, ముఖ్యమైన పద్యాలు సరదాగా చెప్పుకుంటే ఆ తెలుగు సాహిత్యం గొప్పతనం కూడా మనకు తెలుస్తుంది కాబట్టి అది మనం చెప్పుకుంటాం అనమాట. మహాభారతంలో ఇది. దీని తర్వాత అందరికీ ఇష్టం ఆబాల గోపాలానికి అనమాట. పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట అనే పలికిన భవహరమగునట వేరుండు గాథ పలుకగనేల అని చెప్పి బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్నికన్ కొలలకిచ్చి ఎప్పడుపు కూడా భుజించట కంటే అని చెప్పి ఆయన ఒక రకమైన అంటే ఆ సమకాలంలో ఐశ్వర్యంలో అందరూ తలపోతున్న కాలంలో అతను దేవునికి నరాంకితం ఇవ్వను నేను, ఇమ్మరజేశ్వరాదములకు ఇవ్వను నేనని చెప్పి ఆ కావ్యాన్ని ఆయన దేవునికి అంకితం చేశాడు. ఆయన జన్మని చరితార్థము అంటే చరితార్థం చేసుకున్నాడు, మరో జన్మ లేకుండా చేసుకున్నాడు. ఆబాల గోపాలం భాగవతం రాని తెలుగువాడు ఉన్నాడు. ఆబాల గోపాలం కూడా అలాగా వినగానే ఆ పద్యాలు కానీ వింటుంటే ఇక్కడ ఏంటి మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు కృపారసంబుపై చల్లెడి వాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెలువల మానధనము దోచిన మల్లయ్యలారా మీ పొదల మార్పును లేడు కదమ్మా కాస్త చెప్పరే. అదొక ద్రాక్షాపాకం. అదే పోతన గారు సంస్కృతంలో అలవైకుంఠపురములో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక పర్యంక వినోదే రమా వినోదే ఆపన్న ప్రసన్నుండు వెహ్వల పాహి పాహి అనే కుయ్యాలించి సమరంభియై అని చెప్పి అద్భుతమైన పద్యాలు అనమాట. నిజంగా భాగవతం ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ భాగవతంలో ఒక ధ్రువోపాఖ్యానం, ఒక అంబరీషోపాఖ్యానం కానీ ప్రతి దగ్గర ఒక ఒక పరీక్షిత్ మహారాజు గురించి కానీ అక్కడ అవతారాలు యజ్ఞవరాహమూర్తి అవతారాలు 23 అవతారాల గురించి చెప్తాడు ఆయన. శ్రీకృష్ణ అవతారాల గురించి కానీ అందులో భాగాలు 12 స్కందాల గురించి అలాగే వేరియస్ ప్లేసెస్ భాగవతం గురించి చదువుతాం. ఈ మూడు డీటెయిల్డ్గా చదవాలి మనం, సిలబస్తో సంబంధం లేకుండా డీటెయిల్డ్గా ఈ మూడు చదవాలి. తర్వాత హిందూ పురాణాస్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ హిందూ పురాణాస్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. సో ఇక్కడ పురాణాలకి అప్పుడు కూడా మనం అనుకున్నాం డీటెయిల్డ్గా వెళ్ళిపోయిన అవసరం లేదు. ఒక్కొక్క పురాణం 500, నేను పురాణాలు కొందామని వెళ్ళాను విక్టరీ వాళ్ళు వేశారని వెళ్ళి వెళ్ళి చదివేద్దామని చూస్తే ఒక్కొక్క పురాణం 800 పేజీలు 500 పేజీలు. ఆ పుస్తకాలు తీసేసుకున్నాను కానీ అప్పుడు చదవలేదు. తర్వాత కూడా ఏదో రెగ్యులర్గా జనరల్గా చదువుతున్నాను. ఆ తర్వాత రకరకాల పుస్తకాలు చూశాను పురాణాలు తెలుగులో. అంటే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ అంటే ఆ ఎసెన్స్ అది తీసుకురాలేకపోయారు. రీసెంట్గా నేను వేరే పుస్తకం కొన్నాను, అది చాలా చక్కగా రాశారు, అది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ప్లేసెస్ గురించే కాబట్టి ప్రతి పురాణం గురించి ఒక ప్రాథమిక పరిచయము అవగాహన ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. హిందూ పురాణాస్ గురించి ఈ టెంపుల్ ఆగమస్, డిఫరెంట్ ఆగమ శాస్త్రాల గురించి, వైష్ణవ ఆగమ శాస్త్రాలు, దేవాలయ శాస్త్రాలు, వైఖానసులు, పాంచరాత్ర కల్ట్ గురించి, చాత్తాడ శ్రీ వైష్ణవిజం గురించి, అది శైవంలో స్మార్త శాఖ, ఆదిశైవ శాఖ, వీరశైవ శాఖ, జంగములు, కాపాలికలు, ఈ మదర్గాడు శాక్తేయము, ఇదంతా మాకు హిస్టరీలో ఉంటుంది కాబట్టి దీని కంటెంట్ మనకి పెద్ద ఇబ్బంది లేదు. మనం ఆల్రెడీ అప్పుడు కూడా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం, దీన్ని కూడా మనం కూలంకషంగా చదువుకున్నాం. దీని తర్వాత హిందూ ఫెస్టివల్స్ దట్ వీ విల్ బి సెలబ్రేట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పండగల గురించి, అలాగే క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఈ ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి కదా లలిత కళల గురించి, దీని గురించి కూడా ఇది మనం డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. అలాగే వేదిక్ కల్చర్, యజ్ఞాస్ యాగాస్ ఇన్ వేదిక్ కల్చర్,
యజ్ఞం గురించి, యజ్ఞాల గురించి, యాగాల గురించి, హవిస్సుల గురించి, వివిధ రకాల పురోహితుల గురించి, ఆ వేదాసు, ఉపవేదాసు, అలాగే ఉపనిషత్తులు, ధర్మ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ధర్మ అంటే మనకి గృహస్థ, ఆ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, అలా రకరకాల స్టేజెస్ ఉంటాయి అనమాట. ఆ స్టేజ్లు ఇప్పుడు అనుకోండి 90 ఏళ్ళు, 95 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా గృహస్థమే, ఇంకా ఆ పిల్లలు నా పిల్లలు. అలా కాకుండా డిటాచ్మెంట్ నిజంగా భారతీయ ధర్మం గురించి, ఆ గృహస్థ ఫోర్ఫోల్డ్ ధర్మ గురించి కానీ ఇదంతా మనం ఇందులో మనం చూస్తాం అన్నమాట. వేదిక్ కల్చర్లో ఇది కూడా హిస్టరీలో ఉంటుంది కాబట్టి మనం బాగా చెప్పుకుందాం. డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్స్ అండ్ gurus who professed different philosophies and cults in the history of Hindu religion. ఆ గురువుల గురించి, వారి తత్వాల గురించి, అంటే భారతీయ అంటే ఉపనిషత్తుల్లో ప్రారంభమైన భారతీయ తాత్విక చింతన అలా బుద్ధిజం, జైనిజం, తర్వాత మళ్ళీ శంకరాచార్యులు, తర్వాత ప్యారల్గా ఆల్వార్లు, నైనార్లు, ఇలా ఎలా వెళ్ళింది, వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, శంకరుని అద్వైతం అంటే ఏంటి, రామానుజాచార్యుని విశిష్టాద్వైతం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, మధ్వాచార్యుని ద్వైతాద్వైతం, బసవ వీరశైవిజం, ఒక్కసారిగా కర్ణాటకను ఒక ఊపు ఊపింది దక్షిణ భారతదేశాన్ని. వీరి సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ ఎసెన్స్ ఏంటి, బ్రీఫ్గా మనం వీటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు మన సబ్జెక్టు. తర్వాత సోషియాలజీలో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్, హిందూ వారసత్వ చట్టం గురించి మాట్లాడేది. ఇది కూడా పెద్ద కష్టంగా లేదు, ఆల్రెడీ మనం చూసాం అప్పుడు. దీని తర్వాత పర్టికులర్గా ఎండోమెంట్స్ శాఖ, దేవాదాయ శాఖ సంబంధించి చివరి 3 చాప్టర్లు ఉంటాయి. ఇది కాస్త మనం వీలు చూసుకుని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన చాప్టర్లు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అది అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్. ఆ దేవాదాయ సంస్థలకి ఆ ఫండ్స్ అలొకేషన్ కానీ, అలాగే ఇన్కమ్ ఆదాయ వనరుల గురించి దేవాదాయ శాఖ కానీ, చారిటబుల్ మత ధార్మిక సంస్థ ఆదాయ వనరుల గురించి కానీ, ఇది సెక్షన్ 57 దేవాదాయ ఎండోమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 57లో ఇందులో డీటెయిల్డ్గా చర్చించబడింది. అది మనం చూడొచ్చు, దీని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఇది జాగ్రత్తగా చదవాలి. యాక్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని ఇంగ్లీష్ యాక్ట్లో, అప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, తెలుగులో ట్రాన్స్లేషన్ అంతగా బాగలేదు, దాన్ని మార్చుకుని మనం రాసుకోవడం జరిగింది. దీన్ని వర్డ్ 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 బై వర్డ్ చదవాల్సి ఉంటుంది దీన్ని అయితే కనుక. ఇందులోంచి స్పెసిఫిక్గా మనకి కొన్ని కొన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్, సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్. సో దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ అధికారులుగా పనిచేయడానికి వెళ్తున్నప్పుడు అధికారుల బాధ్యతలు ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, దాని గురించి సెక్షన్ 29లో చెప్పబడింది. ఇది కూడా అత్యంత కీలకమైంది. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, దేవాదాయ శాఖకు సంబంధించి ఈ భూ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ లా రిలేటెడ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్, ఇవన్నీ సెక్షన్ 75 to 86 ఎండోమెంట్ యాక్ట్స్లో. సో 75 నుండి 86 వరకు ఎండోమెంట్ యాక్ట్ మొత్తం లేదు, 29 ఉంది, 57 ఉంది, 75 నుండి 86 వరకు ఈ సెక్షన్స్ మాత్రము డీటెయిల్డ్గా. ఇవి మనం వర్డ్ బై వర్డ్ మనం డిస్కస్ చేద్దాం. హ్యాపీగా మీకు అర్థమైపోద్ది, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మీరు చక్కగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడమే, మీ పని మీరు చేసుకోవడమే. సో ఇది సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిలబస్ని మీరు ఆ, ఒక ప్లాన్ పెట్టుకుని మీరు జాగ్రత్తగా గనక మీరు చదువుకోగలిగితే ఈజీగా మీరు దీన్ని స్కోర్ చేయగలుగుతారు. ఈజీగా ఈ పేపర్లో 100కి 90 పైనే మీరు స్కోర్ చేయగలుగుతారు. సో పేపర్ 2 బాధ్యత అంతా నాకు వదిలేయండి, పేపర్ 1 బాధ్యత అంతా మీరు తీసుకోండి. ఈ రోజు నుంచే మన అభయం అకాడమీ యాప్లో, క్లాస్ ప్లస్లోని అభయం అకాడమీ యాప్లో ఈ ఈ వీడియోతోనే నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు మరొకసారి ఒక సువర్ణావకాశం వచ్చింది. ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ని సిలబస్ అనేది ఎంత కష్టపడితే అన్ని మార్కులు వస్తాయి, పిండి కొద్దీ రొట్టె. మీరు ప్యారల్గా జనరల్ స్టడీస్ బాగా చదవండి, ఎండోమెంట్ సిలబస్ పూర్తిగా నాకు వదలండి, నేను దీని పూర్తి బాధ్యత వహిస్తాను. మీరు నాతో ప్రయాణం చేయండి, నేను మీ డెస్టినేషన్ అక్కడ చివరి ఆ డెస్టినేషన్ ఏదైతే అక్కడ నేను కూర్చోబెడతాను. కానీ జనరల్ స్టడీస్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు.
రెండు సబ్జెక్టుల్ని ఎవరైతే ప్యారలల్గా సమానంగా తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఈ పేపర్లో మీరు పూర్తి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి అవకాశం వచ్చింది. రండి, కలిసి ప్రయాణం చేద్దాం. మీ అందరికీ ఒక మంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగాలు వచ్చే మార్గంలో, వచ్చే ప్రయాణంలో నేను కూడా భాగం అవడం అనేది నాకు చాలా అత్యంత ఇష్టమైన అంశాల్లో ఒకటని మీకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రాంబాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.